హలో, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఇండియాలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన బీచెస్లో ఒకటైన చెన్నై మెరీనా బీచ్కి వచ్చేసాను అన్నమాట. మెరీనా బీచ్ అనేది లాంగెస్ట్ అర్బన్ బీచ్. ఇది దాదాపు 13 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ప్రతిరోజు వేల మంది వస్తారు సన్ రైజ్ సన్సెట్ చూడడానికి. కొంతమంది వాకింగ్కి, కొంతమంది ఫ్యామిలీ అవుటింగ్, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి అలా వస్తారు. బీచ్‌లో అడుగు పెట్టగానే చల్లని గాలి, సముద్రం అలలు, శబ్దం, చుట్టూ ఉన్న శాండ్ అబ్బబ్బా! అదిరిపోయిందనుకో. ఈ బీచ్ నార్మల్ బీచెస్ లాగా రోడ్ సైడ్‌కి ఉండదనమాట. చాలా దూరం ఉండిద్ది రోడ్డుకి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మనం నడవాలి. కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం ఏమి ఉండదు. అడుగడుక్కి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. బజ్జీలు, పానీపూరీలు ఏం కావాలంటే అది. ఫుడ్ లవర్స్ కి అయితే మంచి స్పాట్. ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి బీచ్ కి వచ్చేసాం అన్నమాట. ఇంకా బీచ్ లో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో, చీమల్లో ఉన్నారు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జనాలే, అసలు ఖాళీ లేదు. ఇక్కడ పిల్లలు చూడండి, చిన్నప్పుడు మనం ఇసుకతో ఇల్లులు కట్టుకుని ఆడుకుంటాం కదా, ఆ విధంగా ఆడుకుంటున్నారు. అలాగే మొక్కజొన్నలు కూడా కాల్చిస్తారనమాట. మేము కూడా ట్రై చేసాం, భలే ఉంది. ఈ మార్నింగ్ వ్యూ కన్నా ఇక్కడ ఈవినింగ్ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. నా బ్యాక్ సైడ్ చూసారా, గోల్డెన్ స్కై వ్యూ, అదే అన్నమాట ఈ బీచ్ స్పెషాలిటీ. ఇంకా నైట్ అయితే ఇంకా నాకైతే ఇంద్రలోకానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంత బాగుంది వ్యూ మొత్తం. బీచ్ కి వచ్చాక సీ ఫుడ్ ట్రై చేయడం మర్చిపోతామా? అందుకే మేము కూడా ఇంకా మిస్ చేయలేదు. సీ ఫుడ్ ఇక్కడ చేపలు, రొయ్యలు ఏది కావాలంటే అది మ్యారినేట్ చేసి ఫ్రై చేసి ఇస్తారనమాట. సూపర్ గా ఉంది టేస్ట్. నాకైతే ఈ మెరీనా బీచ్ ని కవర్ చేయడానికి 3 మినిట్స్ షార్ట్ అసలు సరిపోలేదు. అందుకే మీకోసం లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసా. దాని లింక్ కింద ఉంది, వెళ్ళి చెక్ చేయండి. సరే మరి ఉంటా, మరి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్.